హాయ్ బ్రో చెప్పండి. ఓజీ ఎలా ఉందా నా క్వశ్చన్ మీరు అడుగుతున్నారు చూసారా, అది చాలా రాంగ్ బ్రదర్, చాలా రాంగ్. గన్ నుంచి చూడాలనుకోండి తప్పులేదు, గన్లో ఉన్న బుల్లెట్ ని చూడాలనుకోకండి, ప్యాక్ అయిపోద్ది ఒక్కొక్కరికి. ఎంట్రన్స్ అన్న పవన్ కళ్యాణ్ గారికి, సుజిత్ గారికి, మ్యూజిక్ కొట్టిన తమన్ గారికి మొట్టగా నమస్కారాలు. చాలు మాకు ఈ మాకు నిజంగా చాలు, ఇది మాకు చాలు. మాకు పగిలిపోయినా పర్లేదు, లోపల బాక్స్ ఆఫీస్ పగిలిపోతుంది. కళ్ళ చూడండి అంత బ్రో. ఆఫ్టర్ ఆల్ బాస్ ముందు 3,000 కాదు కదా, 30,000 పనులు అర్థమైందా అన్న? పవన్ కళ్యాణ్ లుక్క నేను డైపర్ తీసి నిక్కర్ వేసుకునే టైంలో చూసానన్నా. ఇప్పుడు ప్యాంట్ వేసుకొని వచ్చాను, నేను ప్యాంటు కోచి వేసుకొని జాకెట్ వచ్చాను సినిమాకి. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, లోపల చొక్కా ఇప్పేసి గుడ్లు అన్ని ఇప్పేసి కవడబయ్యాడు. ఏం మాట్లాడుతున్నారు? పుష్ప వెళ్ళేటోరే గొప్పటోడు అయ్యా బాబా నువ్వు. పుష్ప అంటావు రెడ్డి, పుష్ప ఎవరక్కడ? ఓజీ డిప్యూటీ సీఎం అక్కడ తెంగడానికి. అర్థమైందా? మామూలుగా ఉండదు. చాలా నిజంగా చెప్తున్నానన్నా, సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, ఫ్యామిలీస్ చూడకూడదని ఏం కాదు. ఫ్యామిలీస్ రావచ్చు, చిల్డ్రన్స్ రావచ్చు, మొత్తం పేరుకే ఏ సర్టిఫికేట్. సినిమా అంతా బ్లాక్ బస్టర్ అక్కడ. నిజంగా ఒక ఫ్యాన్ బాయ్ గా చెప్తున్నాను, సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. ఆల్రెడీ చెప్పింది ఏం కాదు మరి. కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి అంత సూపర్ డూపర్ హిట్ అంటారు కదా. ఖుషి అడుగుతున్నారు మీరు. సినిమా చూసారనుకో, జానీ బ్లాక్ బస్టర్ అంటారు బయటకు వచ్చి. మీరు ఏమంటారు? జానీ బ్లాక్ బస్టర్ అని చెప్పి రాసి రైస్ చేస్తారు. బ్లడ్ పాత నువ్వు మునిగిపోతావు, నువ్వు మొత్తం మునిగిపోతావు. అర్థమైందా? మామూలుగా లేదు. కలెక్షన్లా ఇంకోటి తెలుసా, కలెక్షన్లు సృష్టించాలన్నా మేమే, రాయాలన్నా మేమే. చాలా బాగుంది. మూడో సినిమాలో తీయలేదన్నా, మేము ఒకే సినిమాలో తీశారు. సుజిత్ గారికి, తమన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి